దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. మరొకసారి రాత్రికాల సమయంలో దేవుని నామాన్ని స్తుతించుటకు ఆరాధించుటకు చేరి ఉన్నటువంటి మిమ్మల్ని అందరిని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు రాజా. ఈ రాత్రికాల సమయంలో ఈ అనుదిన ప్రార్థన అయా ఈ యొక్క క్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మేము మట్టి వారము, యెహోవా సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవరని మీరు సెలవిస్తూ వచ్చాడు. నీ ప్రత్యేకమైన ప్రణాళికలో మీరే మా పక్షమున ఉండి సహాయం చేస్తున్నారు. దైవమా, జరగబోతున్న ఆరాధన అంతటిని కూడా ఆశీర్వదించండి, అభిషేకించండి. దిగిరండి, మా స్థితులు మీరు అంగీకరించండి. వాక్య ప్రత్యక్షతను మీరు దయచేయండి. స్తోత్రాలు చెల్లించుకోండి. ఇందులో కార్యక్రమాన్ని అంతా కూడా మీ చిత్తానుసారం నడిపించు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. నిరంతరం నీతోనే జీవించాలి. నిరంతరం నీతోనే జీవించాలని నీతోనే జీవించాలని ఆశనన్ని బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీలోనే నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ నీ రాకడకై పరిశుద్ధ నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నే బ్రతికించుచున్నది. నీ రూపమునే కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపమునే కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ బలనే
జుంటి తేనె దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య మరువజాలను జుంటి తేనె దారల కన్నా యేసు నామమే మరువజాలను జీవితకాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా జీవితకాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా జుంటి తేనె దారల కన్నా యేసు నామమే యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి ఎంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసినే ఎంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసినే జుంటి తేనె దారల కన్నా యేసు నామమే జుంటి తేనె దారల కన్నా యేసు యేసయ్య సన్నిధినే యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి ప్రేమముగా నన్ను దాచి యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి ప్రేమముగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే జుంటి తేనె దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జుంటి తేనె దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జుంటి తేనె దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జుంటి తేనె దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను యేసయ్య నామమే పరిమళా తైలము నాలో నివసించే వాసనగణమార్చే యేసయ్య నామమే పరిమళా తైలము నాలో నివసించే వాసనగణమార్చే నన్నంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే నన్నంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే జుంటి తేనె దారల కన్నా మరువజాలను జుంటి తేనె దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జీవితకాలమంతా ఆరాధించెదా యేసయ్యనే ఆరాధించెదా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను
స్తోత్రం. అంకితం మీకైతే అంకితం నీకే దేవా అందుకోవయ్యా అంకితం నీకే దేవా అందుకోవయ్యా దుఃఖము కలిగినను మామూలు నేను దోషించిన దుఃఖము కలిగినను కరుణను నొసగి కాచిన దేవా కరుణను నొసగి కాచిన దేవా దేవా సేవా కొరకే నీవు సరిన నీవులెల్లా నీ సేవా కొరకే అనుకువ తోడా అర్పణ చేతు అనుకువ తోడా అర్పణ చేతు నీకే దేవా అందుకోవయ్యా అంకితం నీకే దేవా అందుకోవయ్యా ప్రభో
హల్లెలూయా. చివరిగా ఒక పాట పాడుకుందాం. లోకపు కానన యానములో యేసుడే నా ఆశ్రయము. లోకపు కానన యానములో యేసుడే నా చీకటిలో ఎలా నడచెడు వేళ, చీకటిలో ఎలా నడచెడు వేళ, యేసుడే నా శుభ నిరీక్షణ. లోకపు కానన యానములో యేసుడే నా పొగడిన నోలే నిందలు మోలే నిమిరిన కరములే కరకుగా పోసే. పొగడిన నోలే నిందలు మోలే నిమిరిన కరములే కరకుగా పోసే. కడు చిత్రముగా లోకమే మారగా, కడు చిత్రముగా లోకమే మారగా, యేసెగలానా మారని కోరా, యేసెగలానా మారని కోరా. లోకపు యానములో యేసుడే నా ఎండకు కాలిన ఉడమి అడివిలో జీవజలమున ఇడు యేసే. ఎండకు కాలిన ఉడమి అడవిలో జీవజలమున ఇడు యేసే. ఎల్దరు వృక్షము బోలిన యేసుని, ఎల్దరు వృక్షము బోలిన యేసుని, నీడను సేలను తీసుకొనేదను, నీడను సేలను తీసుకొనేదను. లోకపు యానములో యేసుడే నా ఆశ్రయము. లోకపు యానములో యేసుడే నా ఆశ్రయము. చీకటిలో ఎలా నడచెడు వేళ, చీకటిలో ఎలా నడచెడు వేళ, యేసుడే నా శుభ నిరీక్షణ. యేసెగలానా యానములో యేసుడే నా ఆశ్రయము. లోకపు ఆశ్రయము యేసుడే నా ఆశ్రయము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం.
తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. మనందరికి సుపరిచితమైన లేఖన భాగం అది. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచు ఉన్నాను. నేను వెడలిపోవు కాలము సంపూర్ణమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దైవజనుడైనటువంటి పౌలు సాధించినటువంటి 3 ముఖ్యమైన విషయాలు, మనము సాధించవలసిన 3 ముఖ్యమైన విషయాలు. కోట్ల సంవత్సరాలు పరిచర్య చేసి ఈ 3 విషయాల్లో విఫలమైపోయినటువంటి ఒక వ్యక్తి, మరి ఇంచుమించు ఒక 30 సంవత్సరాలు సేవ చేసినటువంటి ఒక వ్యక్తి, ఇవి సాధించిన వ్యక్తి. 30 సంవత్సరాలు మాత్రమే సేవ చేసి దేవుడు ఏది సాధించాలని ఆశపడ్డాడో అది సాధించి చూపించినటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఒకడేమో 3 లక్షల కోట్ల సంవత్సరాలు పరిచర్య చేసినా కూడా సాధించలేనటువంటి ఈ 3 విషయాలు. అది ఈ 3 విషయాలు అర్థమైంది నా పాయింట్. 30 సంవత్సరాల సేవా జీవితంలో ఒక వ్యక్తి ఏమో ఈ 3 విషయాలు సాధించినాడు. ఇంకోడేమో 3 లక్షల కోట్ల సంవత్సరాలు పరిచర్య చేసిన ఈ 3 విషయాలు సాధించలేకపోయాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధానంలో చేరున్నటువంటి మనము వాట్ ఈజ్ అవర్ డెస్టినీ? ఏ గురి కొరకు మనము ప్రయాసపడుచు ఉన్నాం? ఏ గమ్యం కొరకు మనం ప్రయాసపడుచున్నాం? దేవుని దగ్గర చాలామంది పరిచారం చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది పరిచారకులు ఉన్నారు. కానీ దేవునికి పరిచర్య చేసి పరిచారం చేసి దేవునికి ఎన్నో సేవలు అందించినటువంటి ఒక వ్యక్తి ఈ 3 సంగతులు సాధించలేకపోయాడు. వాడే సాతాన్. సాతాన్ ఎవరో కాదు, ఒకప్పుడు దేవుని దగ్గర నమ్మకమైనటువంటి సేవకుడు, నమ్మకమైన రాయబారి, మరి దేవుడు నమ్మినటువంటి బంటు సాతాన్ అనేవాడు. దేవునికి చెప్పుకోదగ్గ కుమారుడు ఒకప్పుడు సాతాన్. కానీ వాడు 3 విషయాలు వాడి జీవితంలో సాధించలేకపోయాడు. గాబ్రియల్, మికాయేలు లాంటి శ్రేష్ఠ దూతలు ఉన్నారు బైబిల్లో. మరి ఆ లూసిఫర్ అనేటటువంటి వాడికంటే వీళ్ళు అంత పెద్ద మేధావులు కాదు, అంత జ్ఞానవంతులు కాదు, అంత సౌందర్యవంతులు కాదు. వీరుకున్నటువంటి మరి సౌందర్యం తక్కువ, జ్ఞానం తక్కువ, వీరుకున్నటువంటి వర్తకము తక్కువ. వీరు ఎక్కువగా సంపాదించినటువంటి వ్యక్తులు కూడా కాదు పరలోక రాజ్యంలో. కానీ సాతాను చాలా సంపాదించాడు. అక్కడ కూడా మనం పరలోక రాజ్యం పోయిన తర్వాత సంపాదించుకోవచ్చు. ఆ సంగతి మనకి ఎక్కడ చెప్పిండంటే హెజ్కేలు గ్రంథంలో మరి మనం చదువుతాం. హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ వ్రాయబడ్డాయి కదా. హెజ్కేలు 28వ అధ్యాయము 11 చదువుదాం. 12 నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంకలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమునకును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయకు ఏదెనులో నీవు ఉంటివి. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సుడిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవి వాయించువారు నీకు సిద్ధమైరి.
అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచూ ఉంటివి. నీవు నియమింపబడినటువంటి దినము మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత ఏంటండి, వీడు ఎన్ని సంపాదించుకున్నాడో పరలోక రాజ్యంలో మనము గమనించాలి. శ్రేష్టమైన మేలిమి బంగారం సంపాదించుకున్నాడు, ఉన్నతమైనటువంటి వ్యాపారవేత్తగా ఉన్నాడు, ధనము సంపాదించుకున్నాడు. అక్కడ పరలోక ధనం ఉన్నది. పరలోకంలో మనం చెప్పుకోదగ్గ చాలా విషయాలు ఉన్నాయి. పరలోకం అంటే చాలామందికి ఏం లేదండి, అక్కడ దేవుడు ఉంటాడు, మన ముందు 24 పెద్దలు ఉంటారు, మనం స్తుతిస్తూ ఉండాలి అనుకుంటున్నారు, ఊహించుకుంటున్నారు. పరలోకం ఫిక్చరైజ్ చేసుకునే విషయంలో మనం ఫెయిల్ అయిపోతే కరెక్ట్ భక్తి సాధన చేయలేము. ఇంకా నువ్వు అక్కడ నిత్యం స్తుతించుకుంటూ ఉండడానికి ఇంత కష్టపడి శ్రమలు అనుభవించి మనము రాత్రి పగలు గాయాల పాలైపోయి సాతాను చేతిలో ఎన్నో రకాల హింసలు భరించిపోయేది ఎందుకు? నిత్యము దేవుడు సించుకుంటూ ఉండే ప్రక్రియ కొరకేనా? అదొకటే ఉంది ఆ పరలోక రాజ్యంలో, అది ఉంది. దానితో పాటు ఇంకా చాలా వ్యవస్థ ఉన్నది. అయితే దేవుని బిడ్డలారా, ఈ వ్యవస్థ అంతట్లో దేవునికి ఉన్నటువంటి సామ్రాజ్యం అంతట్లో కూడా మరి వీడు నమ్మకమైనటువంటి రాయబారి. ఒకప్పుడు వీడు చాలా సంపాదించుకున్నాడు, చాలా నమ్మకంగా ఉండి చాలా వర్తకపు మరి ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాడు, ఎంతో బంగారం సంపాదించుకున్నాడు, ఎంతోమంది స్నేహితులను సంపాదించుకున్నాడు, మరి ఎంతోమంది దూతలు వీని మాట వినేటట్లు వీడు చేసుకున్నాడు పరలోక రాజ్యంలో. కానీ వీడు ఒక 3 సంగతులు దేవుని దగ్గర చెప్పలేడు. ఏంటంటే, నేను మంచి పోరాటము పోరాడి తినని చెప్పలేడు, నా పరుగు కడముట్టించుదని చెప్పలేడు, విశ్వాసమును కాపాడుకుంటున్నానని చెప్పలేడు. అయితే మన యొక్క భక్తి జీవితంలో ఎంతకాలం మనం పరిచర్లో ఉన్నామంటే డజంట్ మ్యాటర్. అందరికన్నా ఎక్కువ కాలం వీడే ఉన్నాడు దేవుని దగ్గర పరిచయం. ఇంకా వానికన్నా కోట్ల యుగాలు ఎవరు చేయరు. అంత ఎక్కువ కాలం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ 3 సాధించలేకపోయినాడు. కానీ ఒక 30 ఏళ్ళ సేవ జీవితంలో పౌలు వాటిని సాధించి చూపించినాడు. మనము సాధించగలమని కూడా చెప్పుచున్నాడు. అందుకే మీరు నన్ను పోలి జీవించండి, నేను ఏదైతే బ్రతుకుతున్నానో వాటితో మీరు బ్రతికితే మీ జీవితంలో ఈ 3 విషయాలు సాధించగలుగుతారన్నాడు. కానీ అది చాలా కష్టం. మంచి పోరాడడం కష్టము. మధ్యలో పోయినాక మన పోరాటాన్ని చెడగొట్టడానికి సాతాను అనేక కోణాల్లో వాడు మరి కష్టపడి ఉన్నాడు. వాడు ఇప్పుడు సాతాను మనం ఏమైనా చెప్పుకుంటున్నామో వాడు ఒకప్పుడు దేవునికి నమ్మకస్తుడండి. వాడు చాలా పనిచేసిండు దేవుని దగ్గర, వాడు చాలా దేవునికి లాభాలు చేకూర్చిండు. కానీ ఇప్పుడు వాడిని సాతాను అంటున్నాం, అందరం తిడుతున్నాం. దేవుడు కూడా వానికి ఒక నరకం సిద్ధపరిచిండు. వాడు ఎవడో కాదు, వాడు దూరస్తుడు కాదు, పరాయివాడు కాదు, చాలా కాలం నమ్మకమైనటువంటి సేవలు దేవునికి అందించిన వాడు. మరి అంత నమ్మకంగా సేవ చేసినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఎందుకు తీసి నరక పాత్రుని చేస్తున్నాడు? అరే, కొన్ని కోట్ల యుగాలు నీకు పరిచయం చేసిండు కదా ప్రభువా, కాలుచున్న రాళ్ళ మధ్య నీ ప్రతినిధిగా ఉన్నాడు కదా, కోట్ల మంది దూతలకు నీ సందేశాన్ని వారికి చెప్తున్నాడు కదా, తెల్లవారు వేకో చుక్కలాగా వాడు ఉన్నాడు కదా, అది మామూలు స్టేటసా? ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇన్ని కోట్ల సంవత్సరాలు నీకు పరిచయం చేసినటువంటి ఆ వ్యక్తి, అవి భూలోకపు సంవత్సరాలు కాదు, పరలోకపు సంవత్సరాలు. మితి లేనటువంటి లోకం, అది పరిమితులు లేవు ఆయన యొక్క కాలంకు. అట్లా అనాది నుంచి ఆడు పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. భూమి పునాది వేయబడక మునుపున్నాడు సాతాను, లోకం పుట్టక మునుపున్నాడు వాడు. అన్ని కోట్ల యుగాలు నీకు పరిచయం చేసిన వ్యక్తిని ఒక చిన్న బలహీనమైనటువంటి గడియలో ఆ చీకటిని తన మనసులోకి ఆగమనించిన ఆ ఒక్క స్థితిని బట్టి నువ్వు వాడిని తృణీకరించడం ఎంతవరకు న్యాయము? అన్ని సంవత్సరాలు చేసినటువంటి సేవలను ఏమైపోయినాయి, వారి నమ్మకత్వం ఏమైపోయింది? ఏంటంటే దేవుని యొక్క నిర్ణయాలు. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాము ఏదో ఎక్కువ కాలం మనము పాపం చేస్తే, ఎక్కువ కాలం మన ఇష్టాసనం బతికితే దేవుడు తృణీకరిస్తారు అనుకుంటాము. ఒక చిన్న పొరపాటు చాలు భక్తి జీవితంలో మనల్ని తీసి పక్కకి పెట్టడానికి. ఆదాము అవ్వల్ని ఏ కారణాన్ని బట్టి దేవుడు ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళగొట్టాడు? చెప్పండి, ఏ కారణాన్ని బట్టి వెళ్ళగొట్టాడు? పండు తిన్నందుకు వెళ్ళగొట్టిండా? సర్పం మాట విన్నందుకు వెళ్ళగొట్టిండా? ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించినందుకు వెలివేసిండా? ఎందుకు వెలివేసిండు? ఇవన్నీ ఏ కారణాలు కూడా కావు. పండు తినడం అనేది తర్వాత స్టేజ్, ఆజ్ఞ అతిక్రమించడం తర్వాత స్టేజ్, సర్పం వచ్చి తనకు యుక్తి చేత మోసపడుతుంది అంత తర్వాత స్టేజ్. ఫస్ట్ ఆదాము అవ్వలకు మొదటిగా ఏమొచ్చిందంటే దేవుని మీద అనుమానం వచ్చింది. ఎందుకంటే
వాని మనసులో బీజం వేయకన్నా ముందు సాతాను ఏమనంటే ఇది నిజమా అనే ఒక స్టేట్మెంటు మనం చూస్తాం. ఎప్పుడైతే అనుమానం వచ్చిందో ఆ గడియలోనే వీళ్ళు ఏమైపోయారంటే దేవుని ప్రణాళికల నుంచి కొట్టివేయబడ్డారు. అక్కడ ఏదైనా తోటలో ఉండడానికి, ఏదైనా వనంలో ఉండకూడదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు ఎంత అయినా అనేటువంటి జోన్లో వీరు లేరు. సాతాను మాటలు విని దేవుని అనుమానిస్తున్నారు. ఈ చిన్న అనుమానం అనేటటువంటి ఒక వ్యక్తిని జీవిత గమ్యంలో ఈ 3 జోన్లోనికి వెళ్ళనియదు. దేవుణ్ణి మనం దృఢమైన విశ్వాసంతో నమ్మాలి. మంచి పోరాటం పోరాడుతున్నాను ఆదాము చెప్పగలుగుతాడా? మంచి పోరాటం పోరాడుతున్నానని చెప్పేసి మరి సౌలు చెప్పగలుగుతాడా? ఎవరు చెప్పలేడు. మంచి పోరాటం పోరాడుతున్నానని సొలొమోను కూడా చెప్పలేడు. మంచి పోరాటం పోరాడుతున్నానని ఆనాడు పౌలు చెప్పిండి. ఈరోజు మనందరికీ చెప్పడానికి అవకాశం ఉన్నది. మనమందరం కూడా ఆ మాట చెప్పవచ్చు. మంచి పోరాటం పోరాడుచున్నాం, మా విశ్వాసమును కాపాడుకుంటున్నాం, దాన్ని ఏం చేస్తాము? తుదముట్టిస్తాం. ఎందుకంటే మేము ప్రత్యక్షతను అపేక్షిస్తున్నాం. అది హల్లెలూయా. ఎవరైతే ప్రత్యక్షతను అపేక్షిస్తారో వారి జీవితంలో ఈ పోరాట పటిమ నుంచి తప్పించడానికి ఎన్ని అనుమానాలు వచ్చినా వాడు తప్పిపోడు. ఈ విశ్వాసాన్ని తప్పించడానికి ఎన్ని దుష్టుని యొక్క కుతంత్రాలు జరిగినా వాడు విశ్వాసాన్ని వదులుకోడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా వాడిని పరుగునాపడు. దేవుని బిడ్డలారా, ఆ రోజు సాతాను అవ్వమ్మలకు ఏ రీతిగా అయితే దేవుని మీద అనుమానం పుట్టించిండో, ఈరోజు సాతాను విశ్వాసులకు కూడా ఒక విశ్వాసకి ఇంకో విశ్వాసం మీద అనుమానం పుట్టిస్తాడు. సంఘంలో ఉన్న అందరి విశ్వాసులకు పాస్టర్ గారి మీద అనుమానం పుట్టిస్తాడు. పాస్టర్ గారికి విశ్వాసుల మీద అనుమానం పుట్టిస్తాడు. ఒక వ్యవస్థ ఉంటే వ్యవస్థలో ఒకరి మీద ఒకరికి అనుమానాలు, ఒకరి మీద ఒకరికి అనుమానాలు. ఎప్పుడైతే అనుమానం వచ్చిందో ఆ క్షణాన్ని మనకి ఏం లేదని అర్థం అంటే సరైన సహవాసము లేదని అర్థం. సహవాసం అంటే ఒకరిని కూడా అనుమానించుకుని కలిసి ప్రార్థన చేసేది నిజమైన సహవాసమా? ఒకరినొకరు నమ్మగలగాలి. నమ్మి ఎప్పుడైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారు బలమైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటారు. ఈరోజు మన గురి ఇది ఉండాల. నా గురి ఏమిటి? యేసు ప్రభుల వారు తన జీవిత కాలంలో ఆయన ఏ పర్పస్ కొరకు వచ్చాడో దాన్ని తుదముట్టించాలంట. తండ్రి, నీ చిత్తం నెరవేర్చిన భూమికి వచ్చాను, అది సమాప్తము చేసి తిని. నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరడం నాకు ముఖ్యం. నా ఇష్టం అనుకున్నానుకో ఆ పాత్ర, ఆ గిన్నె తొలగించబడదు. నీ ఇష్టం అన్నప్పుడు ఆ చేదు, ఆ గిన్నె, ఆ శిలువ మరణం, ఆ శ్రమలు, ఈ వెలివేతలు అన్నీ భరించాలి. ఈరోజు దేవుని యొక్క చిత్తము నెరవేర్చే ఆలయంలో కొనసాగుతున్నటువంటి మనము పౌలు సాధించినటువంటి ఆ 3 విషయాలను సాధించాలంటే 2 ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉండాలి. పైన ఒక మాట అంటాడు, నువ్వు అన్నిటి అందు మితముగా ఉండమనేటటువంటి ఒక మాట. మనం మితముగా ఉన్నప్పుడు వీటిని సాధించగలుగుతాం. ఈ 3 గోల్స్ ఏవైతున్నాయో, మంచి పోరాటం పోరాడగలుగుతాం, విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం, మన పరుగును కొనసాగించగలుగుతాం, దాన్ని తుదముట్టించగలుగుతాం. ఎప్పుడు పైన ఒక సూత్రం చెప్పాడు, కింద ఒక సూత్రం చెప్పాడు. పైన చెప్పిన సూత్రం ఏంటంటే మితముగా ఉండవు. అంటే ఈ 3 సాధించాలనుకునే మనిషికి ఏముండాలి? మితానుభవుడై ఉండాలి. వాడు ఏ విషయంలో కూడా అపరిమితంగా. ఇప్పుడు మితం అనేది అంటే అర్థమైందంటే, నేను ఎప్పుడో ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. ఒక చికెన్ బిర్యానీ ఉందంటే ఒక వ్యక్తి ఎంత స్పీడ్గా పరిగెత్తుకొని వస్తాడో, చికెన్ బిర్యానీ ఉంది భోజనాలు సిద్ధపరుస్తున్న ఎట్లా వెళ్తారు? రాకెట్ స్పీడ్తో వెళ్తాడు. భోజనం తిన్న తర్వాత కూడా అదే స్పీడ్తో లేవాలి. ఏ స్పీడ్తో పోయి నువ్వు భోజనం దగ్గర కూర్చున్నావో అదే స్పీడ్తో లేవగలగాలి. అది మితంగా తినడం. తిన్న తర్వాత లేవని సాధన అయితే లేదనుకో, అది మితంగా తిన్నట్టు. అంటే అన్ని విషయాల్లో మనకు మితం. వేరే వాళ్ళు ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రోజుకు 6 గంటలే పండుకుంటారంట ఆయన. ఆ మధ్యకాలంలో కానీ జాకీర్ హుస్సేన్ అని ఉండే, ఆడు కూడా రోజు 4 గంటలే పండుకోమంట. మిగతా సమయం అంతా ప్రాక్టీస్. అంటే ఒక వ్యక్తి కొన్ని వయసులు ఉంటాయండి. 6 సంవత్సరాల వరకు పిల్లలకు మినిమం 12 గంటలు కావాలి నిద్ర. పండుకుంటారు వాళ్ళు 6 సంవత్సరాల దాకా చిన్న పిల్లలు. కొత్తగా ఉన్న బేబీని కానీ పంపించడండి, వాడు 24 గంటలు పండుకునే ఉంటాడు. ఎప్పుడు లేస్తాడో తెలియదు. వాళ్ళు లేచినప్పుడే వాళ్ళతో మనం ఆడుకోవాలి. కానీ ఒక 14 ఏళ్ళు దాటిన తర్వాత వానికి రోజుకు 5 గంటల నిద్ర చాలు. 5 అవర్స్ సరిపోతుంది. 5 గంటలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock పండుకున్నాం అనుకో. 10 o'clock పండుకుంటే ఏ టైంకి లేవాలి మనం? వెంటనే 3 గంటలకు లేవాలి. సరే 11 o'clock పండుకున్నాం అనుకో, 4 గంటలకు లేవచ్చు.
ఈ 5 గంటల నిద్ర నువ్వు కరెక్ట్ కనుక ఫాలో అయితే నువ్వు వండర్ఫుల్ హెల్త్ కండిషన్ ఉంటుంది. మనం అనుకుంటాము రెస్ట్లో ఉంటే మంచిగా ఆరోగ్యం ఉంటుంది అనుకుంటే చాలామంది. ఎక్కువ నిద్రపోయి కూడా అనారోగ్యాల పాలైన వాళ్ళు కొన్ని కోట్ల మంది. అన్నం తినకపోతే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రోగాలు వస్తాయండి, అసిడిటీ వస్తుందండి, లేకపోతే ఏది వస్తుందండి. బాగా తిన్నందుకు వచ్చిన రోగాలే లక్షలు ఈరోజు. అర్థమైందా? అంటే మనం తిండి విషయంలో మితముగా ఉండాలి, నిద్ర విషయంలో మితలుగా ఉండాలి. లోకంలో ఏది అనుభవించాలనుకున్నా అమితముగా మనం ఉండదు. వాట్ ఎవర్ ఇట్ మే బి. రెండవది కింద చెప్తున్నాడు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ కూడా దేవుడు ఏం చేస్తారంట? ఏంటండి? కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అందరికీ ఆ బహుమానాలు ఇచ్చుటకై నీతి కిరీటం ఇచ్చుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. పౌలుకు ఒకరికి కాదు నీతి కిరీటం, మనకు కూడా నీతి కిరీటం ఇస్తాడు. ఎప్పుడు? ఆయన ప్రత్యక్షతను అపేక్షించాలంటే ముందుగా ఆయన ప్రత్యక్షత మనకు తెలియాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పెట్టుకున్నటువంటి గురి దాన్ని చేరేంత వరకు మనం ముందుకెళ్ళాలంటే ఈ 2 విషయాలు జాగ్రత్త పడదాం. ఒకటి మితానుభవంలో మై ఉందాం. రెండవది ప్రత్యక్షతను మర్చిపోకుండా ప్రత్యక్షతను అపేక్షించే వారిగా మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ప్రత్యక్షతను మరొకసారి రీకాల్ చేసుకుందాం. మనం ప్రభువా మాకు ప్రత్యక్షత గల మనస్సు ఇవ్వండి, మా మనోనేత్రాలు వెలిగించండి. జీవితం అంటే ఈ లోకంలో మన కొరకు బ్రతికేది జీవితం కాదు, మనం ప్రభు కొరకు బ్రతికేది జీవితం. ప్రభు మనకిచ్చిన ప్రత్యక్షత కొరకు బ్రతికింది జీవితం, ప్రభు దర్శనం కొరకు బ్రతికింది జీవితం, ప్రభు యొక్క సేవ కొరకు బ్రతికింది జీవితం. నేను నా కొరకు, నా పిల్లల కొరకు, నా భార్య కొరకు, నా కుటుంబం కొరకు బ్రతికేది జీవితం కాదు. అట్లా కొన్ని కోట్ల మంది బ్రతుకుతున్నారు లోకంలో. అది జీవితం కాదు, నా ప్రభు కొరకు బ్రతికిందే జీవితం. హల్లెలూయా. అటువంటి ప్రత్యక్షత గల జోన్లోకి మనం వెళ్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయను గాక. స్తోత్రములు తండ్రి, విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింపచేయండి. మంచి పోరాటము పోరాడితే నా పరుగు కడముట్టించుతానని ఒక 30 సంవత్సరాల సేవా జీవితంలో పౌలు మంచి సాక్ష్యం ఇచ్చినాడు. కానీ అయ్యా యుగయుగాలు పరిచయం చేసినటువంటి సాతానుగా మారినటువంటి లూసిఫర్ ఆ సాక్ష్యం ఇవ్వలేకపోయినాడు. అయ్యా ఎంతో కాలం బ్రతికి 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బ్రతికి ఈ సాక్ష్యం ఇవ్వకపోవడం కంటే ఒక 3 సంవత్సరాలు బ్రతికి ఆ సాక్ష్యంతో మేము ఈ లోకయాత్ర ముగించడం మాకు ఉత్తమం. ఆ గురి కలిగి మా ఆత్మ జీవితంలో ముందుకు సాగే కృపను దయచేయండి. ప్రత్యక్షత గల మనస్సును మీ ఆత్మచేత మాకు అనుగ్రహించండి. ఇంకెన్ని విషయాల్లో మేము మితముగా ఉండాలో అన్ని విషయాల్లో మితమును మాకు నేర్పించండి. దయగల దేవా, మీ బలమును మీ శక్తిని నిండుగా మీరు మాకు దయచేయండి. చేరవలసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి, ఆన్లైన్ ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి, యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామం ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చు, ప్రభు యేసు రక్తమే ఇచ్చు, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి నివాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును. ఆమేన్.